హాయ్ టు ఎవ్రీవన్. ఈరోజు వీడియోలో కొత్తగా మారిన 10th క్లాస్ ఇంగ్లీష్ సిబిఎస్ఈ టెక్స్ట్ బుక్లో 8th యూనిట్ గురించి ఇంతకుముందు వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాం. ఆ లెసన్ టైటిల్ వచ్చేసరికి ద సెర్మన్ ఎట్ బెనారస్. ఇదే లెసన్లో మనకి ఒక చిన్నవి పార్ట్ 1 పార్ట్ 2 అని చెప్పేసి 2 సబ్ టాపిక్స్ ఇవ్వడం జరిగింది. ఈరోజు వీడియోలో ఈ 8th యూనిట్లో ఉన్నటువంటి పార్ట్ 1 ఏ గైడ్ టు కోపింగ్ విత్ ద డెత్ ఆఫ్ ఏ లవ్డ్ వన్, దాని గురించి ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. సో మొదటిసారి కనుక ఎవరైనా ఛానల్ చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా మనం మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇంకా ఈరోజు మన లెసన్ టాపిక్ వచ్చేసరికి ఏ గైడ్ టు కోపింగ్ విత్ ద డెత్ ఆఫ్ ఏ లవ్డ్ వన్. లవ్డ్ వన్ మీన్స్ మనం ప్రాణంగా ఇష్టపడే వాళ్ళు, ప్రేమించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చనిపోయినప్పుడు దాని నుంచి ఎలా బయటపడాలి అనే దాన్నే మనం, అంటే సమస్యలు ఎదురైనప్పుడు వాటి నుంచి ఎలా బయటపడాలి అనేదే మనకి ఒక మార్గనిర్దేశనం లాంటిది అనమాట. అంటే నథింగ్ బట్ గైడెన్స్ లాంటిది. అదే మన లెసన్ టైటిల్. ఒకసారి ఇప్పుడు చూద్దాం. గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ మన ఛానల్ పేరు ఏదైతే ఉందో అది సెర్చ్ కొట్టంగానే రంగబాబు పున్నపు అని చెప్పేసి మన ఛానల్ పేరు ఇలా కనబడుతుంది. ఇక్కడ వచ్చేసరికి మనకి ప్లేలిస్ట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది. ఈ ప్లేలిస్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేయగానే దానిలో అన్ని రకాలకు సంబంధించినటువంటి ప్లేలిస్టులు కూడా మీకు ఇక్కడే కనబడుతూ ఉన్నాయి. 3rd క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ వరకు మీకు ఏ క్లాస్ కావాలో సంబంధించిన ఆ క్లాస్కు సంబంధించినటువంటి లెసన్స్, వాటికి సంబంధించినటువంటి వొకాబులరీ, గ్రామర్కి సంబంధించినటువంటి వీడియోస్, అట్లాగే వర్క్ బుక్ సంబంధించినవన్నీ కూడా ఈ ప్లేలిస్ట్లో ఉన్నాయి. ఆ ప్లేలిస్ట్ మీద ప్రెస్ చేయగానే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఇది 10th సిబిఎస్ఈ, దాంట్లో సంబంధించినటువంటి అన్ని లెసన్లకు సంబంధించినటువంటి వీడియోస్ ఇట్లా ఉన్నాయి. దాని మీద క్లిక్ చేసి 10th క్లాసు టెక్స్ట్ బుక్ సంబంధించి, నెక్స్ట్ అట్లాగే 10th క్లాస్ సప్లిమెంటరీ రీడర్, 10th క్లాస్ సప్లిమెంటరీకి సంబంధించి ఇవి, ఇట్లా గ్రామర్, వొకాబులరీ వాటికి సంబంధించినటువంటి అన్ని వీడియోస్ కూడా అన్ని క్లాసులకు సంబంధించి కూడా దానికి సపరేట్గా ప్లేలిస్ట్ క్రియేట్ చేయడం జరిగింది. వాటిలో వీడియోస్ పొందపరచడం జరిగింది. రాబోయే రోజుల్లోనే మన 10th సంబంధించి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి టెక్స్టువల్, వొకాబులరీ, గ్రామర్కి సంబంధించినవి, అట్లాగే వర్క్ బుక్కి సంబంధించిన యూనిట్ వైజ్గా కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్లో అన్ని రకాల ఇన్ఫర్మేషన్ ఉన్నటువంటి వీడియోస్, అట్ ద సేమ్ టైం టీచర్స్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి లేటెస్ట్గా వచ్చినటువంటి అప్డేట్స్, వాటికి సంబంధించినటువంటి వీడియోస్ కూడా అన్నీ కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్లో ఏది లేదు అనేది ఏమి ఉండదు. ఆ యాప్స్కి సంబంధించి కానీ, ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించి కానీ, స్కాలర్షిప్స్కి సంబంధించి కానీ ప్రతి రకమైనటువంటి డేటా అన్నింటిలో కూడా మన ఛానల్లో అందుబాటులో ఉంటుంది. కాబట్టి నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తూ ఉన్నారో వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మార్తా ఈజ్ హ్యావింగ్ డిఫికల్టీ స్లీపింగ్ లేట్లీ. ఈ మార్తా అనే ఆవిడ ఎవరైతే ఉందో ఆవిడ రాత్రి నిద్రపోవడంలో ఇబ్బంది పడుతూ ఉంది. అండ్ నో లాంగర్ ఎంజాయ్స్ డూయింగ్ థింగ్స్ విత్ హర్ ఫ్రెండ్స్. అట్లాగే తన ఇంటికి తన ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ కానీ, రిలేటివ్స్ కానీ ఎవరైనా వచ్చినా సరే వాళ్ళతో పాటు తాను కలవలేకపోతుందంట. ఎందుకు అంటే మార్తా లాస్ట్ హర్ హస్బెండ్ ఆఫ్ 26 years టు క్యాన్సర్ ఏ మంత్ ఎగో. మార్తా వయసు ఇప్పుడు 26 సంవత్సరాలే. ఒక నెల క్రితము తన యొక్క హస్బెండ్ క్యాన్సర్ వల్ల తన హస్బెండ్ని కోల్పోవడం జరిగింది. అంటే మార్తా వాళ్ళ హస్బెండ్ ఒక నెల క్రితము క్యాన్సర్తో చనిపోయాడు. దానివల్ల పాపం అదే పద్దాకా దాని గురించి ఆలోచిస్తూ తన డిప్రెషన్లోకి వెళ్ళిపోయి రాత్రి సరిగ్గా నిద్రపోకపోవడము, ఇంటికి ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ ఎవరైనా వచ్చినా సరే వాళ్ళతో తన విషయాలు ఏవైతే ఉన్నాయో అవి షేర్ చేసుకోలేకపోవటము, లేదా వాళ్ళు చెప్పే ఏవైతే ఉన్నాయో వాటి పట్ల తాను కాన్సన్ట్రేషన్ చేసుకోలేకపోవటము. ఎందుకంటే తన హస్బెండ్ పోయినటువంటి డిప్రెషన్లో ఉండటం వల్ల. నెక్స్ట్ తర్వాత అన్య ఏజ్ 17, 17 సంవత్సరాలు ఉన్నటువంటి ఈ అన్య అనే పాప డస్ నాట్ ఫీల్ లైక్ ఈటింగ్ అండ్ స్పెండ్స్ ద డేస్ ఇన్ హర్ రూమ్ క్రయింగ్. తను మిగతా వాళ్ళలాగా సరిగ్గా ఆహారం ఏదైతే ఉందో తీసుకోవట్లేదు. తన రోజులో ఉన్నటువంటి 24 గంటలు కూడా తను రూమ్లోనే ఉండి తను ఏం చేస్తుందంటే పెద్దగా ఏడుస్తూ ఉంది. దీనికి కూడా ఎందుకు కారణము అంటే హర్ గ్రాండ్ మదర్ రీసెంట్లీ డైడ్. అన్య వాళ్ళ యొక్క గ్రాండ్ మదర్, అమ్మమ్మ ఎవరైతే ఉందో ఆవిడ ఇటీవల కాలంలో చనిపోయిందనమాట. ఆ చనిపోయినటువంటి విషయం ఏదైతే ఉందో దాన్నే పద్దాకా తలుచుకొని ఆలోచిస్తూ రూమ్ బయటికి రాకుండా, టయానికి తిండి తినకుండా పద్దాకా తను ఏడుస్తూ ఉంది.
వీళ్ళిద్దరి విషయంలో కూడా గమనిస్తే ఒక పక్క మార్తా వచ్చేసరికేమో హస్బెండ్ చనిపోవడం వల్ల డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. ఇంకొక వైపు అన్య వచ్చేసరికి తన గ్రాండ్ మదర్ చనిపోవడం వల్ల తను కూడా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. బోత్ ఆఫ్ దీస్ ఇండివిజువల్స్ ఒకసారి బాగా గమనిస్తే వీళ్ళిద్దరూ కూడా మార్తా అన్య ఆర్ ఎక్స్పీరియన్సింగ్ గ్రీఫ్. ఎక్స్పీరియన్సింగ్ అంటే అనుభవించడము, గ్రీఫ్ అంటే విచారము లేదా దుఃఖము. వీళ్ళిద్దరూ కూడా ఇప్పుడు పూర్తిగా దుఃఖంలో మునిగిపోయారు. గ్రీఫ్ ఈజ్ అన్ ఎమోషన్ న్యాచురల్ టు ఆల్ టైప్స్ ఆఫ్ లాస్ ఆర్ సిగ్నిఫికెంట్ చేంజ్. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి గ్రీఫ్, ఈ దుఃఖము లేదా విచారం ఏదైతే ఉందో అది ఒక రకమైనటువంటి ఎమోషన్, అది ఒక రకమైనటువంటి ఫీలింగ్. ఏ విధంగా అంటే న్యాచురల్ టు ఆల్ టైప్స్ ఆఫ్ లాస్ ఆర్ సిగ్నిఫికెంట్ చేంజ్. అనుకోకుండా వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఒక మార్పు ఏదైతే ఉందో అది, లేదా సహజసిద్ధంగా ఏర్పడేటటువంటి నష్టం ఏదైతే ఉందో దానివల్ల. అంటే ఇంట్లో మనం బాగా ప్రేమగా చూసుకునే వాళ్ళు చనిపోవటం వల్ల కానీ, మనకి ఇష్టమైనది దూరం అవటం వల్ల కానీ, నెక్స్ట్ అట్లాగే వ్యాపారంలో నష్టం రావటం వల్ల కానీ, ఇంకా మెంటల్గా డిప్రెషన్లోకి వెళ్ళటం కానీ, ఇలాంటి అన్ని విషయాలకు కూడా కారణం ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి గ్రీఫ్ ఏదైతే ఉందో అది. ఫీలింగ్స్ ఆఫ్ గ్రీఫ్. సో ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి ఈ యొక్క గ్రీఫ్, దుఃఖము, విచారము ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఫీలింగ్స్, భావాలు చూస్తే ఆల్తో గ్రీఫ్ ఈజ్ యునిక్ అండ్ పర్సనల్. ఈ దుఃఖం ఏదైతే ఉందో అది యునిక్ అండ్ పర్సనల్. ఒక్కొక్కరు కేసులో ఒకలాగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం మార్తా చెప్పుకున్న దాంట్లో తనకు వచ్చేసరికి తన హస్బెండ్ని చనిపోవడం వల్ల తను దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటే, వేరాజ్ అన్య తన స్థానంలో తన యొక్క గ్రాండ్ మదర్ చనిపోవడం వల్ల తను దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంది. ఈ గ్రీఫ్ అనేది ఏ బ్రాడ్ రేంజ్ ఆఫ్ ఫీలింగ్స్, అనేక రకాలైనటువంటి భావాలను కలిగి ఉంటుంది. అంటే కారణం ఏదైనా కావచ్చు, కానీ దుఃఖాన్ని అనుభవించడం ఏదైతే ఉందో అది ఒకటే. అండ్ బిహేవియర్స్ ఆర్ కామన్లీ ఎక్స్పీరియన్స్డ్ ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ ఎ లవ్డ్ వన్. ఈ దుఃఖం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ప్రవర్తన ఏదైతే ఉందో కామన్లీ, సర్వసాధారణంగా అందరూ కూడా అనుభవిస్తూ ఉంటారు. ఎలా? ద డెత్ ఆఫ్ ఎ లవ్డ్ వన్. మనకి బాగా ఇష్టమైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మనల్ని ప్రాణంగా ప్రేమించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చనిపోయినప్పుడు ఆ అనుభవించేటటువంటి దుఃఖం ఏదైతే ఉందో అందరికీ ఒకేలా ఉంటుంది. కానీ అది మనిషిని బట్టి, ఆ పర్సన్ని బట్టి, ఫాదర్ కావచ్చు, సన్ కావచ్చు, మదర్ కావచ్చు, గ్రాండ్ మదర్ కావచ్చు, మనిషి ఎవరైతే ఉన్నారో వాళ్ళు మారుతారేమో, కానీ వాళ్ళు మన నుంచి దూరం అయినప్పుడు మనం పొందేటటువంటి దుఃఖం ఏదైతే ఉందో అది మాత్రం ఒకేలాగా ఉంటుంది. ఈ దుఃఖానికి సంబంధించినటువంటి ఫీలింగ్స్ ఎలా ఉంటాయి అంటే, దుఃఖంలో ఉన్నటువంటి రకరకాల ఫీలింగ్స్ చెప్తారు మనకి. వాటిలో ఫస్ట్ వన్ వచ్చేసరికి సాడ్నెస్ అంటే బాధ. దిస్ ఈజ్ ద మోస్ట్ కామన్. దుఃఖం కలిగినప్పుడు మనకి అందరికీ వచ్చేది, సర్వసాధారణంగా వచ్చేది ఏంటంటే బాధ. అండ్ ఇట్ ఈస్ నాట్ నెసెసర్లీ మేనిఫెస్టెడ్ బై క్రయింగ్. సో దుఃఖం ఏదైతే ఉందో దాన్ని వ్యక్తపరచడానికి ఎవరైనా చేసేది ఏంటంటే, మేనిఫెస్టెడ్ మీన్స్ వ్యక్తపరచడం. బై క్రయింగ్ ఏం చేస్తూ ఉంటారు, దుఃఖాన్ని ఆపుకోలేక అందరూ కూడా ఏడుస్తూ ఉంటారనమాట. ఏడుపు ద్వారా మనలో ఉన్నటువంటి బాధ ఏదైతే ఉందో దాన్ని మనం బయటికి వ్యక్తపరుస్తాము. నెక్స్ట్ అట్లాగే కొంతమంది డిప్రెషన్లో ఉన్నప్పుడు, ఈ గ్రీఫ్లో ఉన్నప్పుడు తర్వాత వాళ్ళల్లో మనకు కనపడేటువంటి లక్షణం, రెండో లక్షణం వచ్చేసరికి యాంగర్, కోపము. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ కన్ఫ్యూజింగ్ ఫీలింగ్ ఫర్ ఏ సర్వైవర్. కన్ఫ్యూజింగ్ అంటే గందరగోళానికి గురి చేసేది. అలాంటి ఒక రకమైనటువంటి భావన, అనుభూతి ఎవరికి? సర్వైవర్, బ్రతికి బయటపడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఒక రకమైనటువంటి కోపం కనపడుతూ ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కారు ప్రమాదం సంభవించింది, దానిలో వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ చనిపోయారు, ఒక్కళ్ళు మాత్రమే బ్రతికి బయటపడ్డారు. ఆ తర్వాత ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో సర్వైవర్ అంటే బ్రతికి బయటపడిన వాళ్ళు, అతను మిగతా వాళ్ళందరి మీద కూడా కోపం చూపిస్తూ ఉంటాడు. ఎందుకని? వాళ్ళని కాపాడలేకపోయానే, వీళ్ళు నా దగ్గర నుంచి దూరం అయిపోయారే అని చెప్పేసి. అంటే తన యొక్క దుఃఖం ఏదైతే ఉందో దాన్ని వ్యక్తపరచడానికి తను ఈ కోపం ఏదైతే ఉందో దాని ద్వారా వ్యక్తపరుస్తూ ఉంటాడు. అది మనకి ఇదే విషయం చెప్తున్నారు చూడండి. దేర్ మే బీ ఫ్రస్ట్రేషన్ ఎట్ నాట్ బీయింగ్ ఏబుల్ టు ప్రివెంట్ ద డెత్. సో వాళ్ళలో ఫ్రస్ట్రేషన్ వస్తూ ఉంటుంది, కోపం వస్తూ ఉంటుంది, చీటికి మాటికి చిరాకు పెడుతూ ఉంటారు. ఎందుకనంటే నాట్ బీయింగ్ ఏబుల్ టు ప్రివెంట్ ద డెత్. వాళ్ళకి బాగా ఇష్టమైనటువంటి లవ్డ్ వన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ కంటి ముందే చనిపోతూ ఉంటే దాన్ని ఆపలేకపోయామే అని చెప్పేసి వీళ్ళకి కోపం వస్తూ ఉంటుందన్నమాట. అండ్ ఏ సెన్స్ ఆఫ్ నాట్ బీయింగ్ ఏబుల్ టు ఎగ్జిస్ట్ వితౌట్ ద లవ్డ్ వన్. అట్లాగా వీళ్ళ మనసులో ఎప్పుడు కూడా ఏమనుకుంటూ ఉంటారంటే, వీళ్ళు బాగా ఇష్టంగా ప్రాణంగా ప్రేమించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ నుంచి వెళ్ళిపోవటం ఏదైతే ఉందో దాన్ని జీర్ణించుకోలేరనమాట. అంటే ఫర్ సపోజ్ ఒక పిల్లవాడికి వాళ్ళ అమ్మంటే బాగా ఇష్టం,
అనుకోకుండా ఆవిడ చనిపోయారనుకోండి, వాళ్ళ అమ్మ లేని జీవితాన్ని తను ఊహించుకోలేడనమాట. అప్పుడు తనకి ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఆ డిప్రెషన్‌లో తను ఏం చేస్తూ ఉంటాడంటే, మిగతా వాళ్ళ మీద కోపపడుతూ ఉంటాడు. ఇట్లాంటివి మనకి దుఃఖాన్ని వ్యక్తపరచడానికి సాడ్‌నెస్, సెకండ్ వన్ యాంగర్ అనేది వీళ్ళలో కనపడుతుంది. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి గిల్ట్. గిల్ట్ అంటే అపరాధనా భావం అని చెప్పేసి అంటాం. అపరాధనా భావం అంటే తప్పు చేశాననే ఫీలింగ్ అనమాట. అండ్ సెల్ఫ్ అప్రోచ్ అదేంటో చూద్దాం. పీపుల్ మే బిలీవ్ దట్ దే వర్ నాట్ కైండ్ ఆఫ్ ఎనఫ్ ఆర్ కేరింగ్ ఎనఫ్ టు ద పర్సన్ హూ డైడ్. ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలా నమ్ముతూ ఉంటారు ఏమని అంటే, దే వర్ నాట్ కైండ్ ఎనఫ్, వాళ్ళ పట్ల తగినంత జాలి దయ చూపించలేదని, ఆర్ కేరింగ్ ఎనఫ్, వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోలేదని చెప్పేసి, టు ద పర్సన్ హూ డైడ్, ఎవరైతే చనిపోయారో. ఒక ఇంట్లో ఒక వ్యక్తి చనిపోయినప్పుడు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమనుకుంటూ ఉంటారంటే, అరే వాడిని బతుకున్న రోజులు వాడిని సరిగ్గా చూసుకోలేకపోయానే, నెక్స్ట్ వాడిని జాగ్రత్తగా చూసుకుని ఉంటే ఈరోజు వాడికి గతి పట్టేది కాదే అని చెప్పేసి ఎప్పుడు ఫీల్ అవుతారు, చనిపోయిన తర్వాత ఫీల్ అవుతారు అనమాట. ఆ ఫీలింగ్నే మనం గిల్టీ ఫీలింగ్ అని చెప్పేసి అంటాం. గిల్టీ ఫీలింగ్ అంటే తప్పు చేశాననేటువంటి భావన అనమాట. అట్లాగే కొంతమంది ఏమనుకుంటారంటే, దట్ ద పర్సన్ షుడ్ హ్యావ్ సీన్ ద డాక్టర్ సూనర్, వాడు అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే వాడిని అంతకన్నా ముందే హాస్పిటల్కి తీసుకువెళ్ళి మంచి ట్రీట్మెంట్ అందించి ఉంటే, లేదా ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి ఉంటే, లేకపోతే ఇంకా మంచి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి తీసుకెళ్ళి ఉంటే వాడు బతుకుండేవాడు కదా, నేను అది చేయలేకపోయానే, వాడు నా వల్లే చనిపోయాడని చెప్పేసి గిల్టీ ఫీలింగ్ ఏదైతే ఉందో అది కూడా ఈ దుఃఖం అనుభవించే వాళ్ళల్లో మనకు కనపడేటటువంటి లక్షణం. నెక్స్ట్ తర్వాత ఇంకొక లక్షణం వచ్చేసరికి యాంగ్జైటీ. యాంగ్జైటీ మీన్స్ ఆందోళన. యాన్ ఇండివిజువల్ మే ఫియర్ దట్ షీ ఆర్ హీ won't be able to care for herself or himself. సో ఈ దుఃఖాన్ని అనుభవిస్తున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను లేదా ఆమె భయపడవచ్చు. ఏమని? won't be able to care for herself himself అంటే తనకి ఇష్టమైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చనిపోతే తన యొక్క భవిష్యత్తు ఎలా ఉండబోతుందో, తనని చూసేవాళ్ళు, తనకు కావాల్సినవన్నీ అందించే వాళ్ళు ఉంటారో ఉండరో అని చెప్పేసి ఆందోళన ఏదైతే ఉందో ఆ ఆందోళన కూడా ఈ దుఃఖాన్ని అనుభవించే వాళ్ళలో మనకు కనబడుతూ ఉంటుంది. అండ్ ద నెక్స్ట్ వన్ లోన్లీనెస్. లోన్లీనెస్ అంటే ఒంటరితనము. దెర్ ఆర్ రిమైండర్స్ త్రూ అవుట్ ద డే దట్ ఏ పార్ట్నర్, ఫ్యామిలీ మెంబర్ ఆర్ ఫ్రెండ్స్ ఈస్ గోన్. రోజు మొత్తం కూడా వాళ్ళకి సంబంధించినటువంటి పార్ట్నర్, సహభాగస్వామి కావచ్చు, ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు కావచ్చు, ఫ్రెండ్స్ స్నేహితులు కావచ్చు, వాళ్ళు మనల్ని వదిలి వెళ్ళిపోయినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మీల్స్ ఆర్ నో లాంగర్ ప్రిపేర్డ్ ద సేమ్ వే, వాళ్ళు మనతో పాటు కలిసి ఉన్నప్పుడు ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళకి ఇష్టమైనవి ఏవైతే ఉన్నాయో అవి ఇంట్లో వండుతూ ఉంటారు. నెక్స్ట్ అట్లాగే అలాంటి వాళ్ళు మన నుంచి దూరం అయిపోయినప్పుడు తినాలనిపిస్తే తింటారు, లేకపోతే తినకుండా అలా పస్తులుంటూ ఉంటారు అనమాట. ఫోన్ కాల్స్ టు షేర్ ఏ స్పెషల్ మూమెంట్ డోంట్ హ్యాపెన్. అట్లాగే వాళ్ళు ఉన్నప్పుడు ఇంట్లో ఏదైనా సంతోషకరమైన విషయాలు జరిగినప్పుడు ఆ జరిగినటువంటి ఏవైతే ఉన్నాయో వెంటనే ఈ బిలవ్డ్ వన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో షేర్ చేసుకుంటూ ఉంటారు. కానీ అలాంటి వాళ్ళే దూరం అయిపోయినప్పుడు ఏం చేస్తారంటే ఇవన్నీ కూడా వీళ్ళు చేయలేరు. అంటే దాన్ని బట్టి వాళ్ళు దేంట్లో ఉన్నారంటే వాళ్ళు ఒంటరితనాన్ని గడుపుతూ ఉన్నారని అర్థం. లోన్లీనెస్ ఏదైతే ఉందో ఒంటరితనాన్ని గడుపుతూ ఉన్నారని అర్థం అనమాట. అండ్ ద నెక్స్ట్ వన్ ఫ్యాటిగ్. ఫ్యాటిగ్ మీన్స్ అలసట అని చెప్పేసి అంటాము. దెర్ ఈజ్ అన్ ఓవరాల్ సెన్స్ ఆఫ్ ఫీలింగ్ టైర్డ్. అంటే ఆ ఇష్టమైన వ్యక్తి దూరం అయిపోయినప్పుడు వాళ్ళు అలసట ఫీల్ అవుతారు. అలసట ఫీల్ అవ్వటం అంటే దానికి సంబంధించినటువంటి కార్యకలాపాలన్నీ చేయటము, నెక్స్ట్ వాళ్ళ గురించి ఆలోచించడము, సరిగ్గా టయానికి తిండి తినకపోవటము, కంటి నిండా నిద్రపోకపోవటము, దానివల్ల ఆటోమేటిక్గా ఈ డిప్రెషన్లో ఉన్న వాళ్ళకి ఈ యొక్క దుఃఖం ఏదైతే ఉందో దాని అనుభూతి చెందుతున్న వాళ్ళకి అలసట అనేది ఆటోమేటిక్గా వస్తుంది. నెక్స్ట్ డిస్బిలీఫ్ అంటే జీవితం మీద నమ్మకం లేకపోవటము, నమ్మకం కోల్పోవటము. దిస్ అకర్స్ పర్టికులర్లీ ఇఫ్ ఇట్ వాజ్ ఏ సడన్ డెత్. అకస్మాత్తుగా అనుకోకుండా బాగా ఇష్టమైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన నుంచి దూరం అయినప్పుడు, వదిలేసి వెళ్ళినప్పుడు జీవితం మీద వాళ్ళకి నమ్మకం పోతుందన్నమాట. జీవితం అంటే ఇంతేనా, దీనికోసమైనా మన భూమి మీద పుట్టింది, అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా, దేవుడు అనేవాడు ఉంటే మాకు ఎందుకు ఇన్ని కష్టాలు ఇస్తాడు, నేను ఇష్టంగా ప్రేమించే నా తల్లి, నా చెల్లి, అన్నయ్య వీళ్ళందరినీ మా నుంచి ఎందుకు దూరం చేస్తాడు అని చెప్పేసి వీళ్ళల్లో ఒక రకమైనటువంటి జీవితం మీద నమ్మకం అనేది పోతుందన్నమాట. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఇవన్నీ కూడా డిస్బిలీఫ్, ఫ్యాటిగ్, లోన్లీనెస్, యాంగ్జైటీ, గిల్ట్ అండ్ సెల్ఫ్ రిప్రోచ్, నెక్స్ట్ తర్వాత యాంగర్, సాడ్నెస్, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఎవరైతే వాళ్ళకి ఇష్టమైనటువంటి బిలవ్డ్ వన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ నుంచి కోల్పోయినప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళి వాళ్ళల్లో మనకి ఈ లక్షణాలన్నీ కూడా కనపడుతూ ఉంటాయి అన్నమాట. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే
హెల్పింగ్ అదర్స్ హూ ఆర్ ఎక్స్పీరియన్సింగ్ గ్రీఫ్. ఇలాంటి ఈ డిప్రెషన్లో ఉండి ఎవరైతే ఈ దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నారో వాళ్ళకి మనం సహాయం చేయాలి. వాళ్ళకి సహాయం చేయాలి. అది మనకి ఇక్కడ ఈ పేరాలో చెప్తున్నారు. వెన్ ఏ ఫ్రెండ్, లవ్డ్ వన్ ఆర్ కోవర్కర్ ఈజ్ ఎక్స్పీరియన్సింగ్ గ్రీఫ్. మనకు తెలిసినటువంటి మన స్నేహితుడు కావచ్చు, లేదా మనం బాగా ఇష్టపడే వ్యక్తి కావచ్చు, లేదా మనతో పాటు పనిచేసేటటువంటి తోటి పనివాడు కావచ్చు. వీళ్ళలో ఎవరైనా సరే ఇంత దుఃఖాన్ని కనుక అనుభవిస్తూ ఉంటే, దుఃఖాన్ని అనుభవించడం అంటే మనకి ఎలా తెలుస్తుంది? ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క బిహేవియర్లో తేడా వస్తుంది. ఇటీవల కాలంలో వాళ్ళకి సంబంధించినటువంటి బంధువులు కావచ్చు, లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, వాళ్ళల్లో ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళ బిహేవియర్లో చేంజ్ వస్తుంది. ఎప్పుడు మూడీగా ఉంటారు, సరిగ్గా తినరు, సరిగ్గా మనతో మాట్లాడరు, మనం విష్ చేసినా కూడా అంతగా పట్టించుకోరు. ఇలాంటి లక్షణాలన్నీ కూడా మనకు కనపడుతూ ఉంటాయన్నమాట. హౌ కెన్ వీ హెల్ప్? సో ఇలాంటి వాళ్ళకి మనం ఏ విధంగా సహాయం చేయాలి? ఇట్ హెల్ప్స్ టు అండర్స్టాండ్ దట్ గ్రీఫ్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ త్రూ ఏ వెరైటీ ఆఫ్ బిహేవియర్స్. సో ఇట్ హెల్ప్స్ టు అండర్స్టాండ్ దట్ గ్రీఫ్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ త్రూ ఏ వెరైటీ ఆఫ్ బిహేవియర్స్. విచారం ఏదైతే ఉందో దాన్ని వెల్లడి చేయడానికి రకరకాలైనటువంటి ప్రవర్తనలు ఉన్నాయి. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. ఎలా అంటే రీచ్ అవుట్ టు ద అదర్స్ ఇన్ దర్ గ్రీఫ్. ఇలా పైన మనం చెప్పుకున్న వాళ్ళ ఫ్రెండ్ కావచ్చు, లవ్డ్ వన్ కావచ్చు, కోవర్కర్ కావచ్చు. వీళ్ళు కనుక దుఃఖంలో విచారంలో ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి మనమే వెళ్ళాలి. అంటే వాళ్ళు మన దగ్గరికి వస్తే మనం ఓదార్చడం కాదు, మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఓదార్చాలి. బట్ అండర్స్టాండ్ దట్ సమ్ మే నాట్ వాంట్ టు యాక్సెప్ట్ హెల్ప్. అలాగే వీళ్ళల్లో కొద్దిమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ సందర్భంలో ఎవరైనా సరే వాళ్ళకి సహాయం చేయడానికి ముందుకు వస్తే, కొద్దిమంది వాళ్ళు అలా సహాయం చేయడానికి ముందుకు వచ్చిన వాళ్ళ యొక్క సహాయాన్ని అంగీకరించరు. అట్లాగే కొద్దిమంది అండ్ విల్ నాట్ షేర్ దేర్ గ్రీఫ్. వాళ్ళకు కలిగినటువంటి దుఃఖము, బాధ ఏదైతే ఉందో ఆ విచారాన్ని ఎదుటి వాళ్ళతో పంచుకోరు. అదర్స్ విల్ వాంట్ టు టాక్ అబౌట్ దేర్ థాట్స్ అండ్ ఫీలింగ్స్ ఆర్ రెమినెస్. అయితే వీళ్ళల్లో కొద్దిమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జరిగినటువంటి దుఃఖము, బాధ, విచారము ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఆలోచనలు, వాళ్ళకి కలుగుతున్నటువంటి భావనలు, ఫీలింగ్స్, నెక్స్ట్ రెమినెస్ అంటే జ్ఞాపకాలు, అవన్నీ కూడా కొంతమంది మనతో పంచుకుంటూ ఉంటారు. బీ పేషెంట్. అలా మనతో వచ్చి వాళ్ళకి సంబంధించిన విషయాలు, వాళ్ళ యొక్క దుఃఖము, విచారము ఏదైతే ఉందో మనతో పంచుకుంటున్నప్పుడు బీ పేషెంట్, మనం ఓపికతో ఉండాలి. అంటే చాలే నేనే బాధలో ఉంటే మళ్ళీ నీ బాధలు వచ్చి నాతో చెప్పుకుంటున్నావా, దోలిల్లి మధ్యలతో మొరపెట్టుకుందన్నట్టుగా మనం వాళ్ళని కేర్ చేయకుండా, పట్టించుకోకుండా ఇక ఆపు అని ఇట్లాంటి మాటలు మనం అనకూడదు. అండ్ లెట్ ద గ్రీవింగ్ పర్సన్ నో దట్ యూ కేర్ అండ్ ఆర్ దేర్ టు సపోర్ట్ హిమ్ ఆర్ హర్. సో వాళ్ళు చెప్పేటప్పుడు మనం వింటూ ఉండి మనం ఓపికతో ఉండాలి. ఎలా ఉండాలి అంటే ఆ బాధపడుతున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, లెట్ ద గ్రీవింగ్ పర్సన్ నో, అతనికి తెలుసుకునేటట్టు ఉండాలి, అతనికి అర్థమయ్యేలా ఉండాలి. ఎలా? దట్ యూ కేర్, అతని బాధ ఏదైతే ఉందో దాన్ని మనం అర్థం చేసుకుంటున్నామని, అతను కలిగే ఇబ్బంది ఏదైతే ఉందో దాన్ని మనం, లేదా అతని పట్ల మనం జాగ్రత్తలు తీసుకుంటున్నామని, అండ్ దేర్ టు సపోర్ట్ హిమ్, అతనికి లేదా ఆమెకి ఇప్పుడు తను ఉన్నటువంటి బాధల్లో ఏది అవసరమైనా సరే నీ వెనకాల నేను వెన్నంటే ఉంటాను అని అతనికి సపోర్ట్ ఇస్తున్నామనే విషయం మనం అతనితో బిహేవ్ చేసే విధానాన్ని బట్టి అతనికి అర్థం అవ్వాలి. ఆ విధంగా మనం పేషెన్స్, ఓపికతో కలిగి ఉండి అతనికి మనం లేదా ఆమెకు మనం సహాయం చేయాలి. సో ఇది మనకి ఏ గైడ్ టు కోపింగ్ విత్ ద డెత్ ఆఫ్ ఏ లవ్డ్ వన్స్. చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు దుఃఖం అనుభవిస్తున్నప్పుడు వాళ్ళని ఆ దుఃఖం నుంచి బయటపడేయటానికి మనం అనుసరించేటువంటి విధానం. అట్లాగే ఈ దుఃఖాన్ని అనుభవిస్తున్న వాళ్ళు ఏ విధమైనటువంటి అనుభూతులు చెందుతారు? సాడ్నెస్, యాంగర్, గిల్ట్ అండ్ సెల్ఫ్ రిప్రోచ్, యాంగ్జైటీ, లోన్లీనెస్, ఫ్యాటిక్, డిస్బిలీఫ్, ఇవన్నీ వాళ్ళల్లో ఎందువల్ల మనకు కనపడతాయి అనే విషయాన్ని గురించి మనకు ఈ టాపిక్లో ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. ఐ హోప్ మీ అందరికీ కూడా అర్థమై ఉంటుందని అనుకుంటున్నా. ఛానల్ కనుక ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.